దట్టమైన వనంలో టిప్పి అనే ఉల్లాసమైన ఊడుతుండేది. ఆమెకు పెద్ద పొడవాటి తోక్, మంచి మనసు ఉండేవి. ఆ వనం అద్భుతమైన ప్రదేశం. చెట్ల కింద మెరిసే పూలు వికసించేవి. చిన్న సెయ్యేరు సంతోషంగా పాటలు పాడుతుండేది. టిప్పికి తన అడవి ఇల్లు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు టిప్పి చెట్లెక్కి పరిగెత్తేది. సీతాకోకచిలుకలను వెంబడించేది. ఆమె స్నేహితులతో దాగుడు మూలు ఆడేది. కానీ ఆమెకు ఇష్టమైన సమయం రాత్రి. నక్షత్రాలు బయట వచ్చినప్పుడు నక్షత్రాల దుమ్ము కూడా వచ్చేది. టిప్పి తన చిన్న బ్రడుపబుల దుమ్మును సేకరించేది. పువ్వులు మెరిసేలా వాటిపై చల్లి ఆమె జంతు స్నేహితులతో పంచుకునేది. నక్షత్రాల దుమ్ము అందరినీ సంతోషం చిక్కింది. ఒక రాత్రి చంద్రుడు ప్రకాశవంతంగా ప్రకాశించాడు. ఆకాశంలో నక్షత్రాలు మెరిచాయి. టిప్పి తన బెడ్ కప్పును తీసుకుంది. నక్షత్రాల దుమ్మును సేకరించే సమయం వచ్చింది. ఆమె చెట్ల మధ్య పరిగెత్తింది. మెరుస్తున్న దారిని అనుసరించింది. అకస్మాత్తుగా టిప్పి ఒక చిన్న ఏడుపు విన్నది. ఎవరు ఏడుస్తున్నారు? ఆమె అడిగింది. ఒక ఆకు దగ్గర ఒక చిన్న వెలుగు మెరిసింది. అది ఒక మినుగురు పురుగు. అది దారి తప్పింది. నా కుటుంబాన్ని నేను కనుగొనలేకపోతున్నాను అని అది వచ్చింది. నా పేరు గ్లో. మరి నాకు సహాయం చేయగల గ్లప్ప టిప్పికి జాలి కలిగింది. చింతింపు గ్లో అని ఆ బాగోనంది. మేము కలిసి మీ కుటుంబాన్ని కనుగొంటాము. టిప్పి మరియు గ్లో దారిలో బయలుదేరారు. చెట్లు గాలిలో రహస్యాలు చెప్పుకున్నాయి. వారు రాళ్లపై దూకినప్పుడు చిన్న సెయ్యేరు నవ్వింది. టిప్పి గ్లోకి అడవి గురించి కాళ్ళు చెప్పింది. గ్లో తనకు ఇష్టమైన మినుగురు పురుగుల ఆటలను పంచుకుంది. వారు చంద్రుని పువ్వుల పొదలం వద్దకు వచ్చారు. రాత్రి వెన్ పువ్వులు మెత్తగా మెరిశాయి. నా కుటుంబం చంద్రకాంతిలో నృత్యం చేయడానికి ఇష్టపడుతుంది అని గ్లో చెప్పింది. అలాగే మేము ఒకరినొకరు కనుగొంటాము. కానీ చంద్రుని పువ్వులు భారీగా ఉన్నాయి. గ్లో విచారంగా నిట్టూర్చింది. వారు వెతుకుతూనే ఉండాలని టిప్పికి తెలుసు. గ్లో తంటుబాన్ని కనుగొనడంలో ఆమె సహాయం చేయాలనుకుంది. అడవి పెద్దది, కానీ టిప్పి ఎవంతైన ఓడుతా. 4వ భాగం మెరిసే దారిని అనుసరిస్తూ. టిప్పి మరియు గ్లో మెరిసే దారిని అనుసరించారు. అది వారిని అడవిలోకి మరింత లోతుగా నడిపించింది. చెట్టు కింద నిద్రిస్తున్న జింకల కుటుంబాన్ని చూశారు. వారు కొమ్మపై కూర్చున్న జకానవంతుడైన ముసలి గుడ్లగూను దాటారు. ఆ రాత్రి అడవి మాయజాల్లా అనిపించింది. గ్లో దారి తప్పిపోయినప్పటికీ టిప్పి సవాసాన్ని ఆస్వాదించింది. ఆమె కళ్ళు వినడం అతనికి ఇష్టం. ఆమె తను సురక్షితంగా ఉంచే విధానం అతనికి నచ్చింది. వారు మెత్తటి చంద్రకాంతిలో స్నానం చేసే ఖాళీ ప్రదేశానికి వచ్చారు. మధ్యలో అడవిలో ఎత్తైన ఓక్ చెట్టు నిలబడి ఉంది. ఓక్ చెట్టు చుట్టూ వందలాది మినుగురు పురుగులు నృత్యం చేస్తూ మెరుస్తున్నాయి. భాగం వెలుతురు బహుమతి. నా కుటుంబం అని గ్లో అరిచింది. అది వారితో చేరడానికి పైకి ఎగిరింది. మిగిలిన మినుగురు పురుగులు సంతోషకరమైన మెరుపులతో దాన్ని తిరిగి స్వాగతించాయి. గ్లో తల్లిదండ్రులు దానిని చూసి చాలా ఉపశమనం పొందారు. వారి చిన్న మిగురు పురుగును కనుగొనడంలో సహాయం చేసేందుకు వారు టిప్పికి కృతజ్ఞతలు తెలిపారు. గ్లో తిరిగి టిప్పి వద్దకు వెళ్ళింది. అది మెరుస్తున్న కాంతితో నిండిన ఒక చిన్న సీసాని బయటకు తీసింది. ధన్యవాదాలు టిప్పి అని అది అంటుంది. ఇది మీకోసం. ఇది మీ ఇంటికి దారి చూపుతుంది. టిప్పి సీసాని తీసుకుంది. అది ఆమె పాదాల్లో వెచ్చగా మెరిసింది. టిప్పి గ్లో మరియు దాని కుటుంబానికి వీడ్కోలు పలికింది. వారికి సహాయం చేయడం ఆమెకు సంతోషంగా అనిపించింది. ఆమె తిరిగి ఇంటికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 6వ భాగం అడవి జోలపాట్. టిప్పి మెరిసే దారిని అనుసరించింది. మెరుస్తున్న కాంతి సీసా ఆమెకు దారి చూపించింది. అడవి ఇప్పుడు మరింత మాయాజాల్లా అనిపించింది. ఆమె వెళ్ళేటప్పుడు చెట్లు ధన్యవాదాలు చెబుతున్నట్లు అనిపించింది. ఆమె తన చెట్టును చేరుకున్నప్పుడు టిప్పి అలసిపోయినట్లు అనిపించింది, కానీ సంతోషంగా ఉంది. ఆమె తన హాయిగా ఉన్న గూడులో పడుకుంది. మెరుస్తున్న కాంతి సీసా ఆమె ఇంటిని మృదువైన వెచ్చని కాంతితో నింపింది. ఆమె గ్లో తన సాహసయాత్ర గురించి ఆలోచించింది. బయట అడవి జోలపాట్ పడింది. ఆగురు డగోలి వచ్చేసింది. సెలియేరు మెక్కమ్ముకొని టిప్పి కళ్ళు మూసుకొని పురుసింగ్